తెల్లవారుఝామున 5 గంటలు ఒక యువకుని జీవితం మార్చిన కథ. పరిశ్రమలు రాత్రింబవళ్లు పనిచేసే ఒక చిన్న పట్టణంలో రవి అనే 32 సంవత్సరాల యువకుడు నివసించేవాడు. అతనొక పెద్ద ఫ్యాక్టరీలో రాత్రిపూట సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవాడు. ప్రతి రాత్రి 8 గంటలకు పనికి వెళ్లేవాడు. ప్రతి ఉదయం 6 గంటలకు అలసిపోయి నీరసంగా ఇంటికొచ్చేవాడు. అతని జీతం చాలా తక్కువ, బ్రతకడానికే సరిపోయేది కాదు. ఒక చిన్న గది అద్దె ఇల్లు, ఫ్యాన్ పనిచేసేది కాదు. నేలమీద పరుపు వేసుకుని పడుకునేవాడు. ఒకే ఒక్క బల్బుండేది. కరెంటు తక్కువగా వచ్చినప్పుడు అది మినుకుమంటుండేది. బట్టలు పాతవి, చెప్పుల్లో రంధ్రాలు. అయినా రవికి పేదరికం కంటే పెద్ద బాధ వేరే ఏదో ఉండేది. అతనికి ఎప్పుడూ చిక్కుకుపోయిన భావన కలిగేది. జీవితం ఎక్కడికీ వెళ్లడం లేదననిపించేది. ప్రతి ఉదయం ఇంటికి నడుచుకెళ్తూ నిద్రపోతున్న పట్టణాన్ని దాటుతూ ఇతరుల కిటికీల్లోంచి వారి జీవితాలు చూసేవాడు. కుటుంబాలు అల్పాహారం తింటున్నాయి, పిల్లలు బడికి వెళ్లడానికి తయారవుతున్నారు, శుభ్రమైన బట్టల్లో మనుషులు ఆఫీసులకు వెళ్తున్నారు. అప్పుడు రవి మనసులో ఒక్క ప్రశ్న మెదిలేది: ఇదేనా నా జీవితం ఎల్లప్పటికీ? అందరూ కలలు జీవిస్తూ లేస్తుంటే నేను ఇంటికి నడుచుకెళ్తున్నాను. రవి జీవితాన్ని మార్చుకోవాలని చాలాసార్లు ప్రయత్నించాడు. మంచి ఉద్యోగాలకు అర్జీలు పెట్టాడు. కానీ 10వ తరగతి చదవడం వల్ల అన్ని తలుపులు మూసుకుపోయాయి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలని అనిపించేది. కానీ రాత్రంతా పనిచేసి వచ్చిన తర్వాత నిద్ర తప్ప మరేమీ అనిపించేది కాదు. అతని అమ్మ పల్లెటూళ్ళలో ఉండేది. వారానికి ఒకసారి ఫోన్ చేసేది. రవి, నాయనా, నీ జీవితం ఎప్పుడు బాగుపడుతుందిరా? నాకు వయస్సు మళ్ళుతుంది. నువ్వు గెలవడం చూసి వెళ్లాలనుందిరా. రవి సంతోషంగా మాట్లాడడానికి ప్రయత్నించేవాడు. త్వరలో అమ్మా, త్వరలో. నేను దానిపై పనిచేస్తున్నాను. కానీ నిజంగా పనిచేయడం లేదు. ఎందుకంటే ఎక్కడ మొదలుపెట్టాలో తెలియదు. అతనిని బాధించిన నిజం ఒక్కటే: రవి సోమరి కాదు. ప్రతి రాత్రి కష్టపడేవాడు. 4 మైళ్లు నడిచేవాడు. అప్రమత్తంగా ఉండేవాడు. తన విధి నిర్వర్తించేవాడు. కానీ కష్టపడడం మాత్రమే జీవితాన్ని మార్చడం లేదు. ఏ గమ్యం లేని జీవితంలో కష్టపడుతున్నాడు. ప్రతి ఉదయం 7 గంటలకు పడుకుని మధ్యాహ్నం 4 గంటలకు లేస్తుంటే జీవితం వెనక్కి వెళ్తున్నట్లు అనిపించేది. ప్రపంచం ముందుకు సాగుతుంటే అతను నిద్రపోతున్నాడు. మనసులో ఒక గుసగుస తరచూ వినిపించేది: ఇంకో దారి ఉండాలి. కాని అది ఏమిటి? నవంబర్ నెలలో ఒక చల్లని మంగళవారం ఉదయం పని నుండి వస్తుండగా రవికి చెల్లెలి ఫోనొచ్చింది. అన్నయ్య, అమ్మ పడిపోయింది, ఆస్పత్రిలో ఉంది, వెంటనే రా. అతని గుండె ఆగిపోయినట్లు అనిపించింది. మొదటి బస్సు పట్టుకున్నాడు. 3 గంటల ప్రయాణం యుగాల్లా అనిపించింది. చిన్నపల్లె ఆస్పత్రిలో అమ్మ మంచంపై బలహీనంగా పడి ఉంది. కళ్ళు తెరచుకున్నాయి, కానీ శరీరం నీరసంగా ఉంది. డాక్టర్ చెప్పాడు, అలసట మరియు స్ట్రెస్ వల్ల మూర్ఛపోయిందని. మంచి ఆహారం, విశ్రాంతి, మందులు కావాలన్నాడు. కానీ వాటిక్కూడా డబ్బు లేదు. అమ్మ రవి చెయ్యి పట్టుకుంది. గొంతు గుసగుస అయ్యింది. రవి, నాకు సమయం తక్కువగా ఉంది. నా జీవితం నేను వృధా చేసుకున్నాను. నువ్వు మాత్రం అలా చెయ్యకురా నాయనా. ఒక దారి కనుగొన్రా. నాకు మాటివ్వు. రవి అమ్మ నిద్రపోయిన తర్వాత కూడా ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆమె చేతులు చూశాడు. దశాబ్దాల కష్టంతో ముడతలు పడ్డ ఆ చేతులు తన రాత్రిపూట కష్టాన్ని గుర్తుచేశాయి. ఇద్దరూ కష్టపడ్డారు, కాని ఎవరూ ముందుకు వెళ్ళలేదు. అతని లోపల ఏదో విరిగింది. దుఃఖంతో కాదు, తన నిస్సహాయతపై కోపంతో. రవి ఆస్పత్రి బయటకు వచ్చాడు. తెల్లవారుఝామున 5 గంటలు. పల్లె ఇంకా నిద్రపోతోంది. కాని కొంతమంది రైతులు పొలాలకు వెళ్తున్నారు. పక్షులు పాడడం మొదలుపెట్టాయి. గాలి చల్లగా ఫ్రెష్గా ఉంది. ఆ నిశ్శబ్దమైన తెల్లవారుఝామున నిలబడి రవి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక చాలు అని విసుగ్గా అనుకున్నాడు. ఇలా జీవించడం ఇక నాకు చేత కాదు. ఏమైనా సరే ఒక దారి కనుగొంటాను. తిరిగి పట్టణానికి వచ్చే బస్సులో రవి ఒక విషయం గమనించాడు. ఎదురుగా 50 సంవత్సరాల వ్యక్తి కూర్చున్నాడు. శుభ్రమైన బట్టలు, చేతిలో పుస్తకం, ముఖంలో ప్రశాంతత. రవికి ఆయన గుర్తు వచ్చాడు. శర్మగారు. పట్టణంలో అనేక దుకాణాలు నడిపే విజయవంతమైన వ్యాపారస్తుడు. ఆ సమయం ఉదయం 6 గంటలు. ఒక విజయవంతమైన వ్యక్తి సాధారణ బస్సులో తెల్లవారుఝామును ప్రయాణిస్తున్నారు. రవి ధైర్యంగా అడిగాడు, మీరు ఈ తొలి బస్సులో ఎందుకు వస్తున్నారు సార్? శర్మగారు పుస్తకం నుండి తల ఎత్తి నవ్వుతూ చెప్పారు,
ఎందుకంటే నేను ప్రతిరోజు 4:30 లేస్తాను. ఈ సమయంలో చదువుతాను, ఆలోచిస్తాను, ప్రపంచం లేచే ముందే నా రోజు పనులు సిద్ధం చేసుకుంటాను. కానీ మీకు నిద్ర అవసరం లేదా సార్? రవి ఆశ్చర్యంగా అడిగాడు. రాత్రి 9 గంటలకే పడుకుంటాను, 7:30 గంటలు నిద్రపోతాను. అది సరిపోతుంది. శర్మగారు రవి అలసిన ముఖం చూసి అడిగారు, నువ్వు రాత్రి పనిచేస్తావా? అవును సార్, సెక్యూరిటీ గార్డ్గా. నిద్ర ఎప్పుడు పోతావు? ఎప్పుడు లేస్తావు? ఉదయం 7 గంటలకు పడుకుంటాను సార్, మధ్యాహ్నం 4 గంటలకు లేస్తాను సార్. శర్మగారు నెమ్మదిగా తల ఆడించారు. ప్రపంచం నిద్రపోయేటప్పుడు నువ్వు మేల్కొని ఉంటావు, ప్రపంచం మేల్కొని పనిచేసేటప్పుడు నువ్వు నిద్రపోతున్నావు. నువ్వు ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం ఇదే. ఆయన ముందుకు వంగి మెల్లగా చెప్పారు, నాయనా, నా జీవితాన్ని మార్చిన రహస్యం విను. ఉదయం 5 గంటల నుండి 7 గంటలు అవి మాయా గంటలు. అందరూ ఇంకా కలలు కంటుండగా నువ్వు నీకు కావలసిన జీవితాన్ని నిర్మించుకోవచ్చు. రవి లోపల ఏదో కదిలింది. ఆశ అనే ధైర్యకరమైన భావన మళ్లీ పుట్టుకొచ్చింది. కానీ నేను 6 గంటల వరకు పనిచేస్తాను సార్, నాకు నిద్ర కావాలి కదా అని అడిగాడు. అయితే నీ నిద్ర సమయాన్ని మార్చుకో. 6:30 గంటలకు ఇంటికి వెళ్లిన వెంటనే పడుకో. 11:30 గంటలకు లేచు. 5 గంటలు నిద్ర చాలు. తర్వాత ప్రపంచం మేల్కొని ఉండగా నీ జీవితాన్ని జీవించు. పగలు పనిచేసే అవకాశం వస్తే ఎప్పుడూ తెల్లవారుజామున 5 గంటలకు లేచు. అదే రహస్యం. శర్మగారు తన ఫోన్ నెంబర్ ఒక కార్డుపై రాసి ఇచ్చారు. నువ్వు నిజంగా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే నన్ను పిలువు. ఆ తెల్లవారుజామున గంటల్లో ఏం చేయాలో నేను చూపిస్తాను. కానీ చాలా కఠినమైన క్రమశిక్షణ అవసరం. చాలామందికి అది ఉండదు. బస్సు రవి స్టాప్లో ఆగింది. అతను చేతిలో కార్డు చూస్తూ మనస్సులో వాగ్దానం చేసుకున్నాడు, రేపటి నుండి మొదలు పెడతాను. ఆ సాయంత్రం రవి శర్మగారికి ఫోన్ చేశాడు. మరుసటి రోజు 11 గంటలకు, చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారి రవి పగటి రోజున వీక్డేలో మేల్కొని ఉన్నాడు. ఒక చిన్న కెఫేలో శర్మగారిని కలిశాడు. శర్మగారు ఆమోదంగా చూస్తూ అన్నారు, నువ్వు నిజంగా నీ నిద్ర సమయాన్ని మార్చుకున్నావు. చాలామంది మాట్లాడుతారు, నువ్వు చేశావు. ఇప్పుడు నీ ఉదయాలను ఎలా వాడుకోవాలో నేర్పిస్తాను. ఆయనొక నోట్బుక్ తీసి ఒక బొమ్మ గీశారు. రవి, నీ జీవితం ఒక ఇల్లు అనుకో. ఇప్పుడా ఇల్లు చీకటిగా, చల్లగా, పాడుబడిలుకోతోంది. ఎందుకంటే నువ్వు పునాదిపై పని చేయడం లేదు, కేవలం మనుగడలోనే మునిగిపోయావు. ఉదయం 5 గంటల నుండి 7 గంటలు అవి నీ పునాది నిర్మించుకునే సమయం. ఆయన లెక్కలు చూపించారు. రోజు 2 గంటలంటే వారానికి 14 గంటలు, నెలకు 60 గంటలు, సంవత్సరానికి 730 గంటలు. అంటే సంవత్సరంలో 3 నెలల అదనపు సమయం. రవి కళ్ళు పెద్దవయ్యాయి. 3 నెలల ఆ 2 గంటలు ఇలా వాడుకో అని శర్మగారు కొనసాగించారు. మొదటి గంట 5 గంటల నుండి 6 గంటలకు నైపుణ్యం నేర్చుకో. టీవీ చూడకు, ఫోన్ స్క్రోల్ చేయకు. డబ్బు పరిస్థితిని మార్చే ఒక నైపుణ్యం నేర్చుకో. భాష కావచ్చు, లెక్కలు కావచ్చు, కంప్యూటర్ కావచ్చు. యూట్యూబ్లో ఉచిత కోర్సులున్నాయి. ఇంటర్నెట్ ఉంటే మీకు సాకులు లేవు. రెండవ గంట 6 గంటల నుండి 7 గంటలకు శరీరం మరియు మనస్సు నిర్మించుకో. 30 నిమిషాలు వ్యాయామం, నడక, పరుగు, సాగదీత. నీ శరీరం నీ వాహనం. అది పాడైతే నీకు ఏమీ మిగలదు. మిగిలిన 30 నిమిషాలు చదువు, రోజు పనులు ప్లాన్ చేసుకో. రవి పక్కనున్న నోట్బుక్లో వేగంగా రాసుకున్నాడు. శర్మగారు 3 నియమాలు జోడించారు. మొదటి నియమం, వారాంతాల్లో కూడా వదలకు. ఈ రోజు మాత్రం స్కిప్ చేస్తాను అనే మాటే నిన్ను విఫలం చేస్తుంది. రెండవ నియమం, రాత్రి 9 గంటలకే పడుకో. నిద్రను మోసం చేసి విజయం సాధించడం సాధ్యం కాదు. మూడవ నియమం, మొదటి వారం నరకంలా ఉంటుంది. నీ శరీరం వినడం లేదు, మనస్సు సాకులు చెప్తోంది. ఆగకుండా ముందుకు వెళ్ళు. 21 రోజుల తర్వాత అలవాటవుతుంది. 90 రోజుల తర్వాత అదే నువ్వవుతావు. శర్మగారు రవిని తీవ్రంగా చూసి అన్నారు, నీకు 3 నెలలు ఇస్తున్నాను. నిజంగా చేస్తే నీకు మంచి ఉద్యోగం వేయించడానికి నేను సహాయం చేస్తాను. వదిలేస్తే మళ్ళీ ఫోన్ చేయకు. కష్టంగా ఉన్నప్పుడు వచ్చే వాళ్లకే విజయం దక్కుతుంది. రవి సవాలు బరువు అనిపించింది. కానీ చాలా సంవత్సరాల తర్వాత మరొక భావన కూడా కలిగింది. లక్ష్యం. చేస్తాను సార్, వదలను అన్నాడు రవి. చూద్దాం అని తెలిసిన చిరునవ్వు నవ్వాడు. అందరూ ఇలాగే అంటారు. మరుసటి రోజు అలారం 5 గంటలకు మోగింది. శరీరం మొత్తం నిరాకరించింది. మనస్సు చెప్పింది, ఇంకో గంట పడుకో, చాలా అలసిపోయావు.
కాని రవికి ఆస్పత్రిలో అమ్మ ముఖం గుర్తు వచ్చింది, శర్మగారి సవాలు గుర్తు వచ్చింది, తన వాగ్దానం గుర్తు వచ్చింది. దుప్పటి విసిరేసి లేచాడు. మొదటి ద్వారం నొప్పిగా ఉంది. ఇంకా చీకటిగా ఉండగా 5 గంటలకు చిన్న టేబుల్ దగ్గర కూర్చుని ఫోన్లో యూట్యూబ్లో ఎక్సెల్ ట్యుటోరియల్స్ చూశాడు. కళ్ళు మండాయి, మనస్సు తిరిగింది, కాని ఆగలేదు. 6 గంటలకు మోకాళ్లు లాగినా 30 నిమిషాలు నడిచాడు. తర్వాత అకౌంటింగ్ గురించి వ్యాసాలు చదివాడు. ఈ నైపుణ్యం ఎంచుకోవడం ఎందుకంటే ప్రతి వ్యాపారానికి అది కావాలి. 7:30 గంటలకు పడుకొని మధ్యాహ్నం 4 గంటలకు లేచేవాడు. 3 గంటలకు రాత్రి షిఫ్టుకు తయారయ్యేవాడు. చక్రం మళ్లీ మళ్లీ తిరిగేది. అలసట, ఒంటరితనం, ఎవరూ అర్థం చేసుకోలేదు. కాని 20వ రోజు ఏదో మారింది. ఒక ఉదయం రవి అలాం కంటే 2 నిమిషాలు ముందే లేచాడు. 4:58 నిమిషాలకు. శరీరం అడాప్ట్ అయింది. కోపం పోయింది. ఎక్సెల్ ఫార్ములాస్ అర్థమవ్వడం మొదలైంది. ఫార్ములాస్, డేటా అనాలిసిస్, బేసిక్ అకౌంటింగ్ నేర్చుకున్నాడు. మొదటి ఆన్లైన్ సర్టిఫికేట్ పూర్తి చేశాడు. ఉదయపు నడకలు ఇష్టమైనాయి. సూర్యోదయం చూస్తూ ఒక భావన కలిగేది. అందరూ నిద్రపోతుండగా నేను నిర్మిస్తున్నాను. 2వ నెల చివరికి రవి అకౌంటింగ్ మరియు ఎక్సెల్లో 3 ఆన్లైన్ కోర్సులు పూర్తి చేశాడు. రోజూ నడవడం వల్ల బరువు తగ్గాడు. మనసు పదునుగా మారింది. నమ్మకం పెరిగింది. పనిచేసేవాళ్లు గమనించారు. రవి, నువ్వు వేరేగా కనిపిస్తున్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, ఏం మారింది అని అడిగారు. రవి నవ్వుతూ చెప్పాడు, నేను నా జీవితాన్ని 2 గంటల చొప్పున మారుస్తున్నాను. 3వ నెలలో రవి నేర్చుకున్నది చేతిలో పెట్టుకున్నాడు. గిడ్డంగి ఇన్వెంటరీకి ఒక ఎక్సెల్ స్ప్రెడ్షీట్ తయారు చేశాడు. సంస్థ ఇప్పటివరకు సరిగ్గా చెయ్యని పని అది. సూపర్వైజర్కి చూపించాడు. అతను ఆశ్చర్యపోయాడు. రవి, ఇది ఎక్కడ నేర్చుకున్నావు? ఉదయం 5 గంటలకు లేచి నేర్చుకున్నాను సార్. విషయం వేర్హౌస్ మేనేజర్కి, ఆపై ఓనర్కి చేరింది. రవి 5 గంటల ప్రయాణంలో 87వ రోజు సూపర్వైజర్ ఆఫీస్కి పిలిచాడు. రవి, మేము అకౌంటింగ్ డిపార్ట్మెంట్ విస్తరిస్తున్నాం. గిడ్డంగి పనులు అర్థమయ్యే వ్యక్తి మాకు కావాలి. ఆ పని నీకివ్వాలనుకుంటున్నాం. పగటి షిఫ్ట్, ప్రస్తుత జీతం రెట్టింపు. నీకు కావాలా? రవి మాట్లాడలేకపోయాడు. 3 నెలల ముందు నిరాశగా ఉన్న రాత్రి కాపలాదారు ఇప్పుడు ఆఫీస్ ఉద్యోగం ఆఫర్ అవుతోంది. ఎప్పుడు మొదలుపెట్టాలి అతను అడిగాడు. వచ్చే సోమవారం. ఆ సాయంత్రమే రవి శర్మగారికి ఫోన్ చేశాడు. శర్మగారు, చేశాను. ఒక్కో 5 గంటల అలాం కూడా మిస్ అవ్వలేదు. నేడు ప్రమోషన్ వచ్చింది. ఒక్క నిమిషం నిశ్శబ్దం. తర్వాత శర్మగారి గొంతు గర్వంగా మరియు వెచ్చగా వినిపించింది. నాకు తెలుసు నువ్వు చేస్తావని. నీ కళ్లలో మార్పు కోసం సిద్ధంగా ఉన్న చూపు కనిపించింది. ఇప్పుడు 5 గంటలు ఆపకు. అది స్ట్రాటజీ కాదు, అది ఇప్పుడు నీ జీవితం. ఆపను సార్, ఇది ఇప్పుడు నేనే అని రవి చెప్పాడు. 1 సంవత్సరం తర్వాత రవి ఆ సంస్థ యొక్క ప్రధాన అకౌంటెంట్ అయ్యాడు. అమ్మను పట్టణానికి తీసుకొచ్చాడు. మంచి వైద్యం చేయించాడు. 2 గదుల శుభ్రమైన ఇంటికి మారాడు. ప్రతి ఉదయం 5 గంటలకు లేస్తాడు. ఇప్పుడు తప్పనిసరి కాదు, ఇష్టంగా. ఆ 2 గంటలు అతనికి పవిత్రమైనవి. కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకుంటాడు. వ్యాపార పుస్తకాలు చదువుతాడు. భవిష్యత్తు ప్లాన్ చేసుకుంటాడు. సహోద్యోగులు అడుగుతారు, రవి, నీకు ఇప్పటికే సఫలత వచ్చింది, ఇంకా ఇంత తొందరగా ఎందుకు లేస్తావు? రవి నవ్వుతూ ఒక్క వాక్యం చెప్తాడు, సఫలత అనేది గమ్యం కాదు, అది ప్రతిరోజూ చేసే సాధన. నా సాధన మొదలవుతుంది ఉదయం 5 గంటలకు. నా స్నేహితుడా, రవి కథ ఒక శక్తివంతమైన నిజాన్ని నిరూపిస్తోంది. నీ జీవితం మారగలదు. ఎప్పుడో కాదు, పరిస్థితులు బాగుపడ్డాక కాదు, ఇప్పుడే. రేపటి ఉదయం 5 గంటల నుండి. నీవు ఉన్న చోటి నుండి నువ్వు వెళ్లాలనుకున్న చోటికి తేడా టాలెంట్ కాదు, లక్ కాదు, కష్టపడడం కాదు. అందరూ నిద్రపోతున్నప్పుడు నువ్వు ఆ సమయాన్ని ఎలా వాడుకుంటావో అన్నదే. ఉదయం 5 నుంచి 7 గంటలు ప్రపంచం నిశ్శబ్దంగా ఉంటుంది. నోటిఫికేషన్లు లేవు, మీటింగ్లు లేవు, డిస్ట్రాక్షన్లు లేవు. నీ విల్ పవర్ పీక్లో ఉంటుంది. మనసు ఫ్రెష్గా ఉంటుంది. ఇదే నీ జీవన మార్గాన్ని మార్చే పనిచేసే సమయం. సీఈఓలు, అథ్లీట్లు, లీడర్లు అందరూ తొందరగా లేస్తారు. వారు సూపర్ హ్యూమన్ కాదు. మార్నింగ్ గెలవడమే డే గెలవడం అని అర్థమైంది వారికి. రవి దగ్గర ఏమీ లేదు. డిగ్రీ లేదు, కనెక్షన్స్ లేవు, డబ్బు లేదు. కేవలం ఒక నిర్ణయం, తొందరగా లేవడం, నిర్మించడం. మీ దగ్గర రవి కంటే ఎక్కువ ఉంది. ప్రశ్న ఒక్కటే, మీరు దాన్ని వాడుకుంటారా? లేదా రేపు అలాం స్నూస్ చేసి 5 సంవత్సరాల తర్వాత ఎందుకు మారలేదో అనుకుంటారా?